హాయ్ హలో అస్సలం వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీకు ఈరోజు చూపించబోతున్న వైట్ పలావ్ అండ్ పుండికూర పచ్చడి. కావాల్సిన పదార్థాలు: 200 గ్రాముల నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం సైజ్ 2 ఉల్లిగడ్డలు, 20 ఎంఎల్ ఎల్లిపాయలు, 16 లేకుంటే 15 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, 2 చిన్న టమోటాలు, ఇంకొచ్చేసి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, మెంతం కూర కొద్దిగా అన్ని. నేను కొత్తిమీర కొంచెం బాగా వేసుకుంటా. 4 కట్టల పుండుకూర, ఇది పట్నం పుండుకూర కాదు మామూలుది, అందుకని టమాటా వేసినాను. ఉప్పు, పసుపు ఇవన్నీ కొంచెం మ్యాష్ చేసుకొని మనం పప్పు గుత్తితో పేస్ట్ చేసుకోవాలన్నమాట. పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మనము తీసుకోవాలి 100 గ్రామ్స్ మంచి నూనె, ఒక గడ్డ ఉల్లిగడ్డ వచ్చేసి, ఇంకా బిర్యానీ ఆకు 2, 3 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల చెక్క, అల్లం పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల, ఉప్పు తగినంత వచ్చేసి చూడండి, నిమ్మకాయ రసం కొంచెం వేసుకున్నాను. ఇంకొచ్చేసి ఒక టమాటా మీడియం సైజు, పుదీనా, కొత్తిమీర, మెంతం కూర. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ గ్లాస్తో 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను, 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. పాత బియ్యం అయితే 1 గ్లాస్కి 2 గ్లాసు తీసుకోవాల్సిందే. 1 సంవత్సరం బియ్యం అయితే 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. నావైతే పాతవి కాబట్టి బియ్యము 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ తీసుకున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో మనం టేస్ట్ చేసుకోవాలి. నాకైతే సరిపోయింది 1.5 స్పూను. చూడండి, దమ్కాయ చేస్తున్నాను. దాని తర్వాత ఒక్క చెక్క నిమ్మకాయ వేస్తాను అనమాట. నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్ కూడా వస్తుంది. నెక్స్ట్ డే కూడా మనం అన్నం ఉంటే చెడిపోదు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.